ఎక్స్ట్రాడినరీ రైతల్ విలేజ్ లో మేమున్నాము. సాయంత్రం పూట అలా మౌంటైన్స్ లో షికారుకి వెళ్తూ. అసలు ఈ విలేజ్ ఎందుకు ఎక్స్ట్రాడినరీ? ఇవన్నీ తెలియాలి అంటే వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. యు నో వాట్? ఈ ఊర్లో 500 సంవత్సరాల పాత వుడెన్ హౌస్ ఉంది. 3 ఎర్త్ క్వేక్స్ ని తట్టుకుని కూడా ఈ రోజుకి నుంచునుందంటే అది అద్భుతం అనే చెప్పాల్సిందే. పదండి చూసేద్దాం. ఒక్కొక్క అడుగు వేయాలంటే కాలు నొప్పి వస్తుంది లిటరలీ. ఐ డోంట్ నో, నాకు ఇది ఫీలింగ్ కేదార్కాంతలో అనిపించలేదు, కానీ బ్రహ్మతల్లో మాకు లగేజ్ ఉండే కాబట్టి అప్పుడు చాలా బాడీ పెయిన్స్ ఉండే ఆఫ్టర్ ది ట్రెక్. ఇక్కడ ట్రెక్ ఏం మొదలు అవ్వలేదు, జస్ట్ కొంచెం డిస్టెన్స్కే చాలా చాలా కాంప్లికేటెడ్గా ఉంది. అండ్ సన్సెట్ టైంలో మౌంటైన్స్ విల్ బీ లైక్ అమేజింగ్ ఉంటాయి, గోల్డెన్ కలర్లో మెరుస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు లైట్గా మీకు తెలుస్తూ ఉంటుంది, చూడండి ఎంత గ్లోయింగ్గా కనిపిస్తున్నాయో కదా. సో హీఈస్ అ పర్సన్ మమ్మల్ని ఈరోజు తీసుకెళ్ళబోతుంది. వచ్చేనే మనోజ్. వీడు ఫ్యూచర్ లో కొనాలనుకున్న బైక్ అన్నమాట. ఓ మ్యాచ్ అయిందిరా ఎల్లో అది బాగుంది, సూపర్. అందరం ముసుగు దొంగల్లాగా అనిపించినా తప్పదు, ఎందుకంటే అక్కడ ఆ మాత్రం కవర్ చేసుకోకపోతే చలికి తట్టుకోవడం చాలా కష్టం. రైతల్ ఈజ్ నాట్ జస్ట్ ఎ బేస్ విలేజ్ ఫర్ దైరా బుగ్యాల్ ట్రెక్. ఇది ఒక ఆర్డినరీ విలేజ్ కాదు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ ఉండే వ్యూస్ కానీ, అక్కడ ఉండే లోకల్ కల్చర్ కానీ, అండ్ ఆ ఊర్లో జరిగే యూనిక్ బటర్ హోలీ కానీ. వింటుంది నిజమే, అక్కడ సంవత్సరానికి ఒకసారి హోలీ జరుగుతుంది. అండ్ ఆ హోలీ కలర్స్ తో కాకుండా బటర్ తో ఆడతారు. కుదిరితే ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ బటర్ హోలీకి జూన్ జూలై ఆ టైంలో జరుగుతుంది. గూగుల్ చేస్తే మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హిస్టారికల్ విలేజ్, ఎందుకంటే ఇంకా అక్కడ చాలా వరకు ఓల్డ్ ట్రెడిషనల్ గర్వాలి హౌసెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు అక్కడ ఆ పాతకాలం ఆ గర్వాలి స్టైల్లో ఉండే హౌసెస్ ని హోమ్ స్టేస్ లాగా యూజ్ చేసి లోకల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియజేయడం కోసం చాలా మంది ట్రావెలర్స్ కి అలా హోమ్ స్టే లా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ రైట్? అండ్ లుక్ ఎట్ ది వ్యూస్. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఎందుకంటే నేను చూసిన ప్రతిదీ రికార్డ్ చేయలేను. అలా లోకల్ విలేజ్ లో వెళ్తుంటే హిమాలయన్ గ్లోయింగ్ స్నో క్యాడెడ్ బ్రౌన్ షేడ్ మౌంటైన్స్ ని చూస్తుంటే వావ్ అని అనకుండా అస్సలు ఉండలేను. చాలా సార్లు మీరు లైక్ ఉత్తరాఖండ్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ వింటర్ టైంలో చెట్టు పైన ఇలా ఏంటో గడ్డ ఆరేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. 3 years చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, బేసిక్ గా దీనికి కూడా ఒక కారణం ఉంది. చాలా మంది వింటర్ లో ఆ హిమాలయన్ విలేజెస్ లో మేకలు కానీ, ఆవులు కానీ, ఇంకా రకరకాలవి ఉంటాయి కదా. సో వాటికి మేత అనేది దొరకడం 3 months వరకు కష్టం, ముందే తెచ్చి పెట్టుకుంటారు. అండ్ దాన్ని స్టోర్ చేయడానికి అంత ప్లేస్ ఉండదు, వాళ్ళ దగ్గర ఉండే చిన్న చిన్న ఇల్లు. 3 నెలలు ఇవన్నీ పెట్టుకోవడం అంటే కష్టం. అండ్ అంతేకాకుండా పోనీ ఇంకా పెట్టుకున్నా కూడా అక్కడ వింటర్ కి స్నోకి తడిసిపోయి పాడైపోయే అవకాశాలు ఉంటాయి. సో అందుకే అక్కడ చెట్లు పైన ఇలా గడ్డిని ఆరేస్తారు. ఇంట్రెస్టింగ్ రైట్? నైస్. అండ్ లుక్ ఎట్ ది మౌంటైన్స్, ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఫాగ్ లేదు, మేము రేపొద్దున ట్రెక్ చేయాలని బలవంతంగా కోరుకుంటున్నాం. మీరు కూడా కోరుకోండి, అంటే వీడియో వచ్చేప్పటికి లేట్ అవుద్ది కదా. ఓకే పర్లేదు. హాయ్ బాయ్. బాయ్ బాయ్. సో బేసిక్గా లోకల్ పీపుల్ ఇక్కడ కిడ్స్ ఎంత క్యూట్ ఉంటారంటే, నార్త్ సైడ్ ఉండే కిడ్స్ నాకు చాలా ఇష్టం. పింక్ పింక్ బుగ్గలు వేసుకుని క్యూట్ క్యూట్ గా ఉంటారబ్బా. బేసిక్ గా ఈ చలి తట్టుకోవడం చాలా కష్టం. లోకల్ వాళ్ళు ఇట్లా ఈవినింగ్ అయితే సైడ్ క్యామ్ లాంటివి వేసుకుని మంచిగా వామ్ గా ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ ఎంత పీస్ఫుల్ తెలుసా, సిటీలో పక్కింటోడు ఎవడో కూడా మనకి తెలియదు, కానీ విలేజెస్ అలాంటి ప్లేసెస్ లో, ఎస్పెషల్లీ ఇలాంటి ప్లేసెస్ లో అందరూ మాట్లాడుకుంటారు, అందరూ తెలుసు. అంటే ఊర్లో ఉండే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అని తెలుస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో సమ్టైమ్స్ నాకు అనిపిస్తుంటుంది, మనం ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఎన్ని డబ్బులు ఉన్నా, ఎంత లగ్జరీగా బతుకుతున్నా, వీఆర్ మిస్సింగ్ ది రియల్ హ్యుమానిటీ అని. బేసిక్గా దైరా బుగ్యాల్ ట్రెక్ వచ్చినప్పుడు చాలా మంది ట్రెక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఎంటైర్ లోకల్ విలేజ్, అక్కడ ఇల్లు చూసారా,
ఎలా ఉన్నాయి చిన్న చిన్న బొమ్మల్లాగా. బాగుంది. బ్యాక్ సైడ్ మౌంటైన్స్. పొద్దున్నే లేవగానే వీళ్ళందరికీ మంచి అద్భుతమైన మౌంటైన్స్ కనిపిస్తాయి కదా. సో కూల్ లైఫ్ అని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం సిటీ లైఫ్ కావాలని అనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా ఎంటైర్ విలేజ్ నుంచి మనం వెళ్తున్నాం. నైస్. చూసారా, మొత్తం మనం డీప్ విలేజ్ కి వెళ్తున్నాం. లోకల్ వాళ్ళ ఇల్లు. వావ్. అదే चलो चलो ये है रावण गंभीरो। రౌండ్ राणा गंभीरो। రోనో గంభీరో. हाँ ठीक है। जैसे पुराने जमाने नहीं होते लोग, जैसे दादा बुढ़ा, तो वो लोग ऐसे डरकशी ऐसे लकड़ियाँ लाते थे, ऐसे मकान बनाते थे, कंधे के ऊपर लाते थे। तो ऐसे बड़े बड़े मकान बनाए। जो राणा गंभीर, जो यहाँ का राणा गंभीर था, उन्होंने ये अपना मकान बनाया। వావ్. పాతకాలంలో ప్రతి ఒక్క ఊరికి ఊరు పెద్ద అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళే రాజుల్లాగా. అప్పుల్లో ఏంటంటే ఎవరి దగ్గర ఎన్ని గొర్రెలు, మేకలు, ఆవులు ఏవైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళే రాజు అన్న విధంగా ఉండేది కదా. అలాగే ఊర్లో వాళ్ళందరూ వాల్యూ ఇచ్చేవాళ్ళు. అలాగే ఈ హిమాలయాలో ఉండే రైతుల్ అనే విలేజ్ లో రాణా గంభీర్ సింగ్ అనే ఒక అతని దగ్గర చాలా ఆవులు, మేకలు ఉండేవన్నమాట. ఊర్లో వాళ్ళందరూ ఆయన్ని చాలా గౌరవించేవాళ్ళు. 5 అంతస్తులు బిల్డింగ్. 500 సంవత్సరాల క్రితం దీన్ని కట్టడం జరిగింది. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ రోజుకి ఇది ఇంకా ఎలా ఉంది? అసలు ఆ రాణా గంభీర్ సింగ్ స్టోరీ ఏంటి తెలుసుకోవాలని మీకుందా? నేనైతే అక్కడ ఉండే లోకల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ ప్లేస్ నుంచి వచ్చేసిన తర్వాత చాలా వెబ్సైట్లో చూసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది ఈ వీడియోలో పెట్టాను. ఒకసారి చూడండి బ్యాక్ సైడ్. ఓల్డెస్ట్ హౌస్ కదా, బాగుంది. పదాట వెళ్దాం. 500 సంవత్సరాల క్రితం 5 అంతస్తుల వుడెన్ బిల్డింగ్. ఈ హవేలీ అని చెప్పుకోవచ్చు. అంటే ప్యాలెసెస్ రాజులకి ఎలా ఉంటాయో అలాగే ఆ ఊరు పెద్దకి 500 సంవత్సరాల క్రితం ఇది పెద్ద ప్యాలెసే. చూడండి ఎంత పెద్దగా ఉందో వుడెన్ హౌస్. అండ్ దీని ఆర్కిటెక్చర్ ఎర్త్ క్వేక్స్ ని తట్టుకునే విధంగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్. 3 ఎర్త్ క్వేక్స్ వచ్చినా కూడా ఇది ఈ రోజుకి ఇంకా నుంచినే ఉంది, చెక్కు చెదరకుండా. అమేజింగ్ రైట్? చూడ్డానికైతే నాకు మతిపోతుంది. అండ్ చాలా మంది టూరిస్టులు, ఎస్పెషల్లీ ఫారినర్స్, ఇలాంటి హిమాలయన్ విలేజెస్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. నెలలు ఇక్కడ ఉండి వాళ్ళ కల్చర్ని ఇవన్నీ ఎక్కువగా తెలుసుకుంటారు. మరి మన ఇండియాలో ఇలాంటి అద్భుతాలు ఉన్నప్పుడు మనం ఎందుకు మిస్ చేయాలి చెప్పండి? లోపలికి వెళ్దామని చూస్తే ఒక చిన్న డోర్ లాగా ఉంది. మొత్తం అదంతా చెక్కతో గట్టిగా ఉంది. అండ్ పక్కన మెట్లున్నాయి. ఒక్కసారి చూడండి. ఇంకా నేను ఎక్కుతుంటే అవి స్ట్రాంగ్ గానే అనిపించాయి. అండ్ అలా ఎక్కి అక్కడ నుంచుని వ్యూ చూస్తుంటే వావ్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ నైస్, బాగుంది. బేసిక్గా మనం ఏదైనా కనిపించిందంటే దాన్ని ఎక్కకుండా ఎలా ఉంటాం? సో ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా దిగి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంది అండ్ ఇంకేంటి. అండ్ ఈ ప్లేస్ స్టోరీ, ఎస్పెషల్లీ రాణా గంభీర్ సింగ్ అదేంటి అనేది మీకు చెప్తాను. ఈజీగా పట్టేస్తాం. అలా లోపలికి కష్టపడి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత మొత్తం అంతా చీకటిగానే ఉంది, ఏం కనిపించట్లేదు. అండ్ అక్కడ కొన్ని మెట్లు ఉన్నాయన్నమాట. నేనైతే ఎక్కడానికి ట్రై చేశాను. ఆ మెట్లలో నుంచి పైకి వెళ్తే ఒక చిన్న సందు లాంటిది వస్తుంది. అది ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి రీచ్ అయ్యాను. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్. అండ్ నా ముందు ఒక చిన్న కిటికీ ఉంది. బయట నుంచి వ్యూ ఇలా ఉంది. అమేజింగ్ రైట్? అండ్ అలా లోపలికి వెళ్తే ఇలా చీకటిగా కనిపిస్తుంది. సో నేనైతే మొత్తం చుట్టూ ఆ చెక్క కానీ, ఆ కిటికీలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు సెకండ్ ఫ్లోర్. సో అక్కడ మెట్లు కొంచెం ఎక్కడం కష్టంగానే ఉంది. ఎక్కడం కన్నా దిగడం ఇంకా కష్టం అనుకోండి. సో ఫైనల్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ మై గైడ్ అలా ఎక్కి
అక్కడ సెకండ్ ఫ్లోర్ రీచ్ అయ్యి అక్కడుండే అందాల్ని అండ్ అక్కడుండే థింగ్స్ని ఇంకా అందంగా ఆస్వాదిస్తున్నా. నేను వుడెన్ స్టేర్ కేస్ ఎక్కుతున్నాను. ఎక్కుతూ ఈ ప్లేస్‌కి సంబంధించిన కథను కూడా మాట్లాడుకుందాం. రాణా గంభీర్ సింగ్ ఒకరోజు గిద్దర్ బుగ్యాల్ అంటే దైరా బుగ్యాల్ దాటిన తర్వాత ఒక ప్లేస్ అనమాట. తను మేకల్ని మేపడం కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ తను ఫ్లూట్ వాయిస్తే తను అద్భుతంగా వాయించే ఫ్లూట్‌కి ఒక దూత తనని కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే దారిలో తను ఆ దేవతని మొక్కుకుంటాడనమాట. ప్లీజ్ నేను ఒక్కసారి లాస్ట్ టైం నా ఫ్యామిలీని కలిసొస్తాను అని చెప్పేసి. సో ఆ దూత ఒక ఛాన్స్ ఇస్తే ఇంటికొచ్చిన తర్వాత తనకున్న ఇద్దరు వైఫ్స్‌కి ఎంటైర్ స్టోరీ చెప్పడం జరిగింది. సో మీరు నాతో పాటు మీరు కూడా రండి అని అడిగితే అందులో ఒక వైఫ్ రాలేదు. ఇంకో వైఫ్ రావడం జరిగిందనమాట. సో అలా తను లైఫ్ అనేది ఎండ్ అయిపోవడం జరిగింది. చాలామంది ఇంకా ఊర్లో చాలా పాటలు, చాలా కథలుగా తన గురించి చెప్పుకుంటూనే ఉంటారు. అండ్ మిగతా జనరేషన్ వాళ్ళు ఇప్పుడు ఈ ఇంట్లో ఎందుకు ఉండట్లేదు అంటే చాలా చిన్నగా అయిపోయినాయి. జనరేషన్ పెరిగే కొద్దీ మనుషులు పెరుగుతూ ఉంటారు. అక్కడ ఉండడం కష్టం కాబట్టి వేరే ప్లేస్‌కి వెళ్ళిపోవడం జరిగింది. బట్ స్టిల్ ఆ ఊర్లో ఇంకా హైలైటింగ్ థింగ్‌లో ఈ ఇల్లు ఇప్పటికీ ఉంది. ఇంకో ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడికి వెళ్ళి మౌంటైన్ వ్యూస్ ఎలా కనిపిస్తున్నాయి చూడండి. అవా నైస్. మొత్తం అక్కడ విలేజ్ కనిపిస్తుంది. బేసిక్ గా ఇక్కడికి వెళ్ళి ఎంట్రీ అయ్యాం కదా. పాతకాలంలో ఇల్లులు అన్ని డోర్లు ఒకటే రోలో ఉంటాయి. బికాస్ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంతే, అన్ని కిచెన్ నుంచి హాల్ దాకా అన్ని స్ట్రైట్ గా ఉంటాయి. ఇక్కడ కూడా ఇలాగే ఉన్నాయి చూడండి. నేను చూపిస్తాను. చీకటి ఉంది కదా. చైతన్య చూడండి మీకు కనిపిస్తుంది. అక్కడికి వెళ్దాం పదండి. ఇది ఒక రూము. ఇప్పుడు ఇంకో రూమ్ లోకి వెళ్తున్నాం. హాంటెడ్ ప్లేస్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఇలా చీకటిగా ఉంటాయి. ఇగో ఈ డోర్లు మీకు కనిపించో. ఈ డోర్లకి లాక్ అడిగి వేయచ్చా మనం ఇంకో రూమ్ క్రాస్ అయ్యా. అలా స్ట్రైట్ గా వస్తే మనం ఇక్కడికి వచ్చాం. 2 views ఆఫ్ ది రూమ్స్. ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో. ఇది కనిపెట్టింది మాత్రం చైతన్యని. నేను ఇక్కడ నుంచి బయట నుంచి రౌండ్ వేసాను కానీ లోపల నుంచి ఉందని తెలియదు. లోపల నుంచి ఉందని మౌనిగా చెప్పింది కదా. ఎంట్రీలోకి వెళ్ళిపోదాం. ఇదంతా ఒక రకమైన చెక్క. అండ్ ఇక్కడికి వెళ్ళి నాకు వ్యూ అయితే భలే ఉంది. ఇది బాల్కనీ అనుకుంటా. ఐమ్ సో స్కేర్డ్. లైక్ పడిపోతే అయిపోయి డైరెక్ట్ అట్టే. ఒకసారి బయట నుంచి వ్యూ చూడండి. ఆడ వ్యూ అండ్ ఇక్కడ నుంచి మనం మొత్తం ఎంటైర్ థింగ్ తిరగొచ్చు. ఎంట్రీ అటు సైడ్. సో డెఫినెట్లీ మీరు రాయితల్ విలేజ్ వస్తే జస్ట్ చూడండి. లైక్ 500 years బ్యాక్ అప్పుడు ఇల్లులు ఇలా ఉండేవి చెక్కతో, అది కూడా లగ్జరీస్ గా. అండ్ ఇక్కడ చూడండి స్టోన్స్. ఒకసారి ఇక్కడ చూడండి. ఏదో మట్టి పైన మొత్తం అన్ని చాలా. ఐఎమ్ రియలీ సారీ. ఐ డోంట్ మీన్ టు డూ దిస్ బట్ ఇది అయిపోయింది అట్లా. 500 years కట్టిన ఓల్డ్ ఇల్లు రాయి మనం దొంగతనం చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు వచ్చినప్పుడు ఇలా చేయకండి. అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా అయింది. సో గాడ్ గిఫ్ట్. ఎస్పెషల్లీ ఇల్లుకి నాకు గిఫ్ట్ ఇచ్చిన తీసేసుకుంటున్నా. అదండి పైన కూడా సంథింగ్ ఏదో ఉంది. చూద్దాం వెళ్ళడానికి ఏమైనా వే ఉందేమో. పైన వెళ్ళడానికి ఉందా? కార్ పెట్టారంటే. అండ్ ఇక్కడ చూడండి విండోస్. ఈ విండోల నుంచి వ్యూ చూడండి. ఓ సీది సూసలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి. అప్పుడులో విండోస్. ఇది మూసేద్దాం. చూసారా మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటివి ఉన్నాయి పాతకాలంలో. ఇది ఇట్లా ఏమంటారు లాక్ లా వాడేవాళ్ళు. బట్ ఇక్కడ దేనికి వాడేది తెలియదు. ఇక్కడ అన్నిటికీ చిన్న చిన్న గ్యాప్స్ లాగా ఉన్నాయి. మేబీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చూడడానికి అదే అనుకుంటా. ఇక్కడ నుంచి డైరెక్ట్ జంప్ చేసేయచ్చు. ప్రస్తుతానికి ఇలా ఉంది. ఇట్స్ వెరీ ఓల్డ్ హౌస్.
ఇదంతా చెక్కలు అండ్ ఆల్సో కొన్ని ట్రెక్కింగ్ కి వెళ్ళేటప్పుడు మనకి మౌంటైన్ ఏరియాస్ లో కొన్ని రఫ్ రాళ్ళు ఉంటాయి చిన్న చిన్నవి, అలాంటివి చాలా ఉన్నాయి. ఎలా కట్టారో ఏమో తెలీదు. అమ్మ బాబే 500 years నుంచి ఉంది. ఇప్పుడు మనం నడిస్తే ఏదైనా అయితే ఏంటి అన్నకి ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి అనమాట. బికాస్ ఇట్ ఈస్ టూ ఓల్డ్. ఒకసారి నడవాలన్నా కూడా భయం వేస్తూ ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటే ఉంది, వీళ్ళు ఒక ప్రెస్టేజ్ లా ఫీల్ అవుతుంటారు. సో టూరిస్టులు కానీ ట్రావెలర్స్ కానీ ఎవరైనా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ప్లీజ్ డోంట్ స్పాయిల్ దిస్ ప్లేస్. లెట్స్ కీప్ ఇట్ అండ్ అప్కమింగ్ జనరేషన్ అండ్ అప్కమింగ్ ఎవరైతే చూడాలనుకుంటారో వాళ్ళకు కూడా ఉంచుదాం ఇంత అద్భుతమైన ప్లేస్ని. రాణా గంభీర్ సింగ్స్ హవేలీకి ఆపోజిట్ లో ఒక గ్రానరీ ఉంది. అక్కడే వింటర్ సీజన్ ఆ టైంలో గ్రెయిన్స్ కానీ గడ్డి కానీ మిగతావన్నీ అక్కడ స్టోర్ చేసి పెట్టేవాళ్ళనమాట. సో ఐరన్ చైన్ తో కనెక్షన్ ఉంది. సో ఒకవేళ ఎవరైనా అక్కడ దొంగతనం చేస్తే ఇక్కడ బెల్ మోగుతుంది అనమాట. సో దొంగతనానికి హైలీ ఇంపాసిబుల్. So finally 500 years old illu in Raital village. ఇలాంటి పాతకాలం ఇల్లుళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ హోమ్ స్టేస్గా పెడుతున్నారు. సో దట్ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ లోకల్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ పాతకాలం ఇల్లుల్లో ఉంటే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ కొత్త ఇల్లులు కూడా ఉన్నాయి. సో దిస్ విలేజ్ ఈజ్ లైక్ ఫీస్ట్ ఫర్ ఎవ్రీ ట్రావెలర్ అండ్ చాలా బాగా నచ్చుతుంది కూడా. పంచపూర భవన్ నుంచి కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తుంటే గర్వాలి ఆర్కిటెక్చర్తో ఒక అమేజింగ్ టెంపుల్ కనిపిస్తుంది, సోమేశ్వర్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ శనిదేవుడు అండ్ అలాగే లార్డ్ శివ ఉంటారు. బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఈ టెంపుల్ది గోల్డ్ షేడ్తో అమేజింగ్గా ఉన్నాయి. అండ్ అక్కడ ఎదురుగా మనకి అద్భుతమైన మౌంటైన్ వ్యూస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మౌంటైన్ శ్రీకాంత అండ్ ఇంకేవేవో పేర్లు ఉన్నాయి, చాలా కష్టం. అండ్ నిజంగా ఈ ప్లేస్లో మౌంటైన్ వ్యూ అయితే పానరామిక్ వ్యూస్ ఇవన్నీ చూస్తుంటే వావ్ అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ నైట్ టైం ఈ టెంపుల్ వ్యూ కూడా మెస్మరైజింగ్గా ఉంటుంది. కంప్లీట్లీ లైక్ మొత్తం లైట్స్తో వావ్ అని ఖచ్చితంగా అనాల్సిందే. ఈవినింగ్ అయ్యేపాటికి ఇక్కడ చాలామంది లోకల్స్ గ్యాదర్ అయ్యి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు ఇక్కడ ఉంటారు కబుర్లు చెప్పుకుంటూ. అండ్ చిన్నపిల్లలు అయితే ఆడుకుంటూ మనకి కనిపిస్తూ ఉంటారనమాట. ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి దిస్ విల్ బీ ది రైట్ ప్లేస్ అండ్ రైట్ విలేజ్. లోపలికి వెళ్ళడానికి కుదరదని మా గైడ్ చెప్పాడు. కొద్దిసేపటికి నాతో పాటు ఉండే కో ట్రావెలర్ లోపలికి వెళ్తే సరే మనం కూడా ఇంత దూరం వచ్చి వెళ్ళకపోవడం ఏంటి అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. బేసికల్లీ ఇక్కడ స్నో ప్లేసెస్లో షూ ఇప్పి మళ్ళీ వేసుకోవడం అంటే కొంచెం టూ కాంప్లికేటెడ్ టాస్క్. బట్ ఇంత దూరం వచ్చి వెళ్ళకుండా నేను అస్సలు ఉండలేను. సోమేశ్వర్ మహారాజ్, ద కింగ్ ఆఫ్ హయ్యర్ హిమాలయాస్. ఎస్పెషల్లీ ఇక్కడ ఉండే దేవుళ్ళు ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ శివ, శని వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అనమాట. సో దేవీమాత కూడా ఉండడం జరిగింది. అండ్ ఈ టెంపుల్కి ఆపోజిట్లో శ్రీకాంత మౌంటైన్ పీక్స్ కనిపిస్తూ ఉంటాయి. వ్యూస్ అయితే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అమేజింగ్ వ్యూస్. అండ్ ఇక్కడ ఉండే చాలామంది పక్కనుండే విలేజెస్లో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక మేళా అనేది జరుపుకుంటారు. దాని పేరు వచ్చేసి పులియార్, షిల్కు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ ఏం బిలీవ్ చేస్తారంటే హయ్యెస్ట్ ఆల్టిట్యూడ్కి వెళ్ళి అక్కడ రేర్గా దొరికే బ్రహ్మకమలాన్ని కోసుకొస్తారు. సో దొరకడం అనేది చాలా కష్టం. ఇన్ కేస్ ఎవరికైనా దొరికితే చాలా అదృష్టంగా భావిస్తారు. ఇంట్రెస్టింగ్ రైట్? లోపల దుర్గామాత ఉంది. లైక్ చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అనిపించింది. హిమాలయాలో టెంపుల్స్ నో మ్యాటర్ వాట్ ఐ బిలీవ్ ఆర్ నాట్, ఐ జస్ట్ వాంట్ టు సీ. బట్ చాలా బాగుంది. నా కోరుకున్నా. పులియార్ అనే ఒక మేళ జరుగుతుందని చెప్పాను కదా. సో అక్కడ లోకల్ వాళ్ళ ఇంటి దగ్గర మేము అది చూడడం జరిగింది. 2 కర్రలు అండ్ సమ్ క్లాత్లు ఉన్నాయి కదా. హౌ లక్కీ వీఆర్. అనుకోకుండా అన్నీ కలిసి వచ్చేసాయి. వెదర్ బాగోకపోవడం ఏమో కానీ లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ అండ్ ఆల్సో దాని రిలేటెడ్ స్టఫ్ కూడా చూడడానికి పాసిబిలిటీ అయింది. మీకు ఒక రిఫరెన్స్ వీడియో పెడతాను. సో టెంపుల్ ముందు అలా సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి. ఫైనలీ లోకల్ ప్లేసెస్లో చాలా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వీ రీచ్డ్ అవర్ హోమ్ స్టే. అక్కడ వేడి ఫుడ్ తింటూ ఫైనలీ మా డే అలా ఎండ్ అయింది. అండ్ రేపు అసలైన ట్రెక్కింగ్ డే స్టార్ట్ అవ్వబోతుంది.
అండ్ వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఈ వీడియోలో చాలా విషయాలు మీరు కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దిస్ ఈజ్ ఆర్జే అమల సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రైతల్ విలేజ్.